హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం జనరల్ స్టడీస్ 4000 బిట్స్ పార్ట్ 24కి రావడం జరిగిందండి. సో క్లియర్గా చూసుకోండి, మనకు ఆల్రెడీ జీకే 500 బిట్స్ అయిపోయి అండ్ జాగ్రఫీ 650 బిట్స్ అయిపోయి. సో తర్వాత హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ ఇవన్నీ కూడా మనం చూడడం జరుగుతుంది. ఈ వీడియోస్ ఏవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోస్ అన్నింటినీ కూడా తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయండి. ఇవి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఉంటాయన్నమాట. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోతాం. 651st క్వశ్చన్ అండి. డాష్ ఈస్ ఏ ప్లాన్డ్ సిటీ ఇన్ ఇండియా అంటున్నాడు. మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు: వారణాసి, శ్రీనగర్, పూణే, చండీగఢ్. ఈ 4 పట్టణాలలో ప్రణాళికాబద్ధమైన పట్టణం, నగరం ఏది అంటున్నాడు. మనకి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రత్యేక దృష్టితో చండీగఢ్ని ఒక ప్రణాళిక పరంగా అభివృద్ధి చేసి ఒక ప్లాన్డ్ మోడ్ ఆఫ్ డెవలప్మెంట్గా తీర్చిదిద్దుదాము అనుకున్నాడండి. ఇప్పుడు కూడా మనం చండీగఢ్ చూసుకున్నట్లయితే చాలా ప్లాన్డ్గా ఉంటుందన్నమాట. డ్రైనేజ్ కానీ, ఆ రోడ్స్ పక్కన పార్కింగ్స్ అవన్నీ చాలా ప్లాన్డ్గా ఉంటుంది. కంప్లీట్ సిటీ. ఫ్రెంచ్ వాళ్ళు దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. సో ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ప్లాన్డ్ సిటీ ఇన్ ఇండియా ఏంటి అంటే చండీగఢ్ అని మనం చెప్పాలన్నమాట. చండీగఢ్ ఇస్ ప్లాన్డ్ సిటీ ఇన్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, 652nd క్వశ్చన్. కాయిర్, కోప్రా, కోకోనట్, క్యాష్యూ ఆర్ మెయిన్లీ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్. అంటే కాయిర్, కోప్రా, కొబ్బరి, జీడిపప్పు ఇవి ప్రధానంగా ఎక్కడి నుంచి ఎగుమతి అవుతాయి అని అడుగుతున్నాడు. కాయిర్, కోప్రా, కోకోనట్, క్యాష్యూ. కాయిర్, కోప్రా, కొబ్బరి, జీడిపప్పు ఇవి ప్రధానంగా ఎక్కడి నుంచి ఎగుమతి అవుతాయి? ముంబై నుంచా, కొచ్చిన్ నుంచా, ట్యూటికారిన్ నుంచా, చెన్నై నుంచా అని మనకు అడుగుతున్నాడు ఆప్షన్స్. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో కనుక మనం చూసుకున్నట్లయితే కొచ్చిన్ ఉంది కదండి, కేరళలోని కొచ్చిన్ ఉంటుంది కదా మనకి. ఈ కొచ్చిన్ నుంచి ప్రధానంగా ఈ కాయిర్, కోప్రా, కోకోనట్, కొబ్బరి అనగానే మనకి కోకోనట్ ట్రీస్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఎక్కడండి? కేరళ. సో కొచ్చిన్ అని చెప్పి మనం చెప్పవచ్చు. కొచ్చిన్ నుంచి. 653rd క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ది నేమ్ ఆఫ్ వెరీ వయలెంట్ అండ్ సీరియస్ టైప్ ఆఫ్ విండ్స్ విచ్ బ్రింగ్ ఎ లాట్ ఆఫ్ డిజాస్టర్. ఈ క్రింద వాటిలో చాలా హింసాత్మక మరియు తీవ్రమైన రకమైన గాలులు పేరేమిటి? అవి చాలా విపత్తును తీసుకొస్తే వాటి పేరేమిటి అంటున్నాడు. ట్రేడ్ విండ్స్, వాణిజ్య గాలుల, హరికేన్సా, సెర్రస్సా, స్ట్రేటస్సా, ఏమిటవి అని అడుగుతున్నాడు అనమాట. ఇవి గాలులు చాలా తీవ్రంగా వస్తాయి అన్నమాట. గాలులు మనకి జనరల్గా చాలా తీవ్రంగా వచ్చే గాలులు మన దగ్గర ఏమంటాం? సైక్లోన్ అంటాం. అట్లాంటి సైక్లోన్లు, తుఫాన్లు కనుక మనకు అమెరికా ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో వాళ్ళు వాటిని హరికేన్స్ అంటారు. సో తీవ్రమైన చాలా వేగంతో కూడిన గాలులు అవి విధ్వంసం సృష్టిస్తాయి. అంటే మన సైడ్ సైక్లోన్స్, తుఫాన్లు అంటాము. అవే వాటిని అమెరికా సైడ్, వాటి సైడ్ హరికేన్స్ అంటాము. కాబట్టి అవి ఏంటవి అంటే మనము హరికేన్స్ అని చెప్పి ఆన్సర్ చేయాలి. 654th క్వశ్చన్ అండి. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ డిసైడెడ్ టు ఇంక్రీజ్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ క్యాష్యూనట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ మేజర్ క్యాష్యూనట్ గ్రోయింగ్ స్టేట్. మన భారత ప్రభుత్వం జీడిపప్పు ఎగుమతిని పెంచాలని భారతదేశం నిర్ణయించింది. అయితే క్రింది వాటిలో ఏది జీడిపప్పు పెరుగుతున్న రాష్ట్రం కాదు? అంటే జీడిపప్పు బాగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది కాదు అని అడిగాడు ఇక్కడ. గోవానా, ఉత్తరప్రదేశ్, కేరళనా, ఆంధ్రప్రదేశ్? ఈ రకంగా మనకి ప్రశ్న ఇక్కడ అడిగాడు. సో జీడిపప్పు మన భారత ప్రభుత్వం బాగా డెవలప్ చేయాలని చూస్తుంది. ఎందుకంటే జీడిపప్పు మన దగ్గర కోస్టల్ ప్రాంతాల్లో బాగానే పండుతుంది కాబట్టి. అయితే మనకి గోవాలో పండుతుంది, ఎందుకంటే అది తీర ప్రాంతం ఉంటుంది కాబట్టి. కేరళలో పండుతుంది, ఆంధ్రప్రదేశ్లో పండుతుంది. జీడి పండాలంటే తీర ప్రాంతం ఉండాలి, కానీ ఉత్తరప్రదేశ్కి తీర ప్రాంతం లేదు కాబట్టి ఉత్తరప్రదేశ్లో జీడిపప్పు అనేది అంతగా ఉత్పత్తి కాదు. సో ఉత్తరప్రదేశ్ ఈజ్ ది ఆన్సర్ ఫర్ ది క్వశ్చన్. 655th క్వశ్చన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ గ్రోన్ ఇన్ ద కోల్డ్ క్లైమేట్ ఆఫ్ కాశ్మీర్. కాశ్మీర్ యొక్క శీతల వాతావరణంలో కింద వాటిలో ఏది పండిస్తారు అంటున్నాడు. కాశ్మీర్ మనకు తెలుసు కదండి, చాలా చల్లగా ఉంటుంది క్లైమేట్, మంచు కూడా కురుస్తుంటుంది అనమాట. మరి అట్లాంటి వాటిలో మనకి జనరల్గా కాశ్మీర్ అనగానే కాశ్మీరీ సాఫ్రాన్ ఉంటుంది చూసారా, కుంకుమ పువ్వు అంటాం. అది కాశ్మీర్ రీజియన్కి చాలా ఫేమస్ అనమాట. చాలా కాస్ట్లీ కూడా అండి. అది మనకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది, దానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫుడ్లో వాడతారు, బ్యూటీ ప్రోడక్ట్స్ పరంగా వాడతారు. సో
సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సాఫ్రాన్ చాలా కాస్ట్లీ కూడా ఉంటుంది. అయితే ఈ సాఫ్రాన్ అనేది ముఖ్యంగా మనకి కాశ్మీర్ ప్రాంతంలో అనేది పండిస్తారు. ఎందుకు అంటే అక్కడ వాతావరణం చాలా శీతలంగా ఉంటుంది. సాఫ్రాన్ పండించడానికి వాతావరణం శీతలంగా ఉండాలి కాబట్టి. సో ఆన్సర్ సాఫ్రాన్, కుంకుమ పువ్వు. 656th క్వశ్చన్ అండి. ద స్టేట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద దండకారణ్య ప్రాజెక్ట్స్. దండకారణ్య ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ ఉంటుందండి. అటువంటి ప్రాజెక్ట్లో సంబంధం ఉన్న రాష్ట్రాలు ఏంటి అంటున్నాడు. దండకారణ్య ప్రాజెక్టులో సంబంధం ఉన్న రాష్ట్రాలు ఏంటి? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ దండకారణ్య ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయిన రాష్ట్రాలు ఏంటి అంటే ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అండి. జనరల్గా మనకి ఈస్ట్ పాకిస్తాన్ అంటాం అప్పట్లో, అంటే 1971 కన్నా ముందు బంగ్లాదేశ్ని ఈస్ట్ పాకిస్తాన్ అంటాం. పాకిస్తాన్లో ఒక భాగము. ఆ ప్రాంతం నుంచి చాలామంది వలసదారులు రెఫ్యూజీస్ భారతదేశం ఎంటర్ అవుతున్నారు. మరి ఎవరైతే ఆ ప్రాంతం నుంచి రెఫ్యూజీస్ ఎంటర్ అవుతున్నారో మరి ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని ఎట్లా డీల్ చేయాలి? వీరు ఎంటర్ అవ్వడం వల్ల లోకల్గా ఉంటున్న ట్రైబల్స్కి బాగా ఇబ్బంది అవుతుంది. సో మనం లోకల్ ట్రైబల్స్ని ఏ విధంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడాలి. వీటన్నిటి కోసం ఏర్పాటు చేసిన ప్రాజెక్టే దండకారణ్య ప్రాజెక్టు. అయితే ఈ దండకారణ్య ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయిన రాష్ట్రాలు ఏంటి అంటే ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. సో ఆన్సర్ సి వస్తుందండి, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. 657th క్వశ్చన్. ద ఫస్ట్ షోర్ బేస్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా ఈస్ కమింగ్ అప్ ఎట్. భారతదేశంలో మొట్టమొదటి తీర ఆధారిత ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్రాజెక్ట్ రాబోతుంది ఎక్కడా అని అడుగుతున్నాడండి. స్టీల్ ప్రాజెక్ట్ అంటే స్టీల్ ఉత్పత్తి చేసేదండి, ఉక్కు ఉత్పత్తి చేసే కర్మాగారము. అది మరి షోర్ బేస్డ్ అంటే తీర ప్రాంతంలో తీర ఆధారిత ఏర్పాటు జరగడం జరుగుతుంది ఎక్కడ అన్నట్టు ప్రశ్న అడుగుతున్నాడు మనకి. విశాఖపట్నం దగ్గర ఇది వస్తుందండి. సో విశాఖపట్నం దగ్గర వస్తుందన్నమాట తీర ఆధారిత స్టీల్ ప్రాజెక్ట్, ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్రాజెక్ట్. 658th క్వశ్చన్. మనకి జార్ఖండ్లో గోమియా అనే వర్డ్ ఉంటుంది. గోమియా అని కూడా అంటాము. అది దేనికి ప్రసిద్ధి అని అడుగుతున్నాడు ఇక్కడ క్వశ్చన్లో. గోమియా జార్ఖండ్లోని దేనికి ప్రసిద్ధి? మనకి అది ఒక ఫ్యాక్టరీ అండి గోమియా అనేది జార్ఖండ్లో. ఆ ఫ్యాక్టరీలో ఏం తయారు చేస్తారు అంటే పేలుడు పదార్థాలు తయారు చేస్తారు. అరౌండ్ 1956లో ఏర్పాటు చేస్తారనమాట ఈ ఫ్యాక్టరీని. 1956లో ఈ ఫ్యాక్టరీస్ని ఏర్పాటు చేస్తారు. ఈ ఫ్యాక్టరీస్ని ముందు ఇంపీరియల్ కెమికల్ ఇండస్ట్రీస్ అని పిలిచేవారండి, బ్రిటిష్ కంపెనీ అది. దాని తర్వాత దాన్ని ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో ఇండియన్ ఎక్స్ప్లోసివ్స్ లిమిటెడ్ ఐఈఎల్గా దాని పేరు పెట్టారు. సో గోమియాలో ఉంటుంది అది. కాబట్టి గోమియా జార్ఖండ్లోని దేనికి ఫేమస్ అంటే ఎక్స్ప్లోసివ్స్ ఫ్యాక్టరీకి ఫేమస్ అనమాట. పేలుడు పదార్థాల కర్మాగారాలకు ఫేమస్ గోమియా జార్ఖండ్లోని, అదొక ప్రాంతం అది. 659th క్వశ్చన్. ఇండియాస్ ల్యాండ్ బార్డర్ విత్ ద నైబరింగ్ కంట్రీస్ ఈజ్ ఇన్ లెంగ్త్ అప్రాక్సిమేట్లీ. మనకి అంతర్జాతీయ సరిహద్దు అంటే వేరే దేశాలతో పంచుకుంటున్న సరిహద్దు దాదాపుగా ఎంత ఉంది అప్రాక్సిమేట్లీ అని అడుగుతున్నాడండి. మనము చాలా దేశాలతో సరిహద్దులను పంచుకుంటాము. అయితే ఆ సరిహద్దు మొత్తం చూసుకున్నట్లయితే కొలత దాదాపుగా మనకి దాని యొక్క లెంగ్త్ బార్డర్ 10,000 kilometers దాదాపుగా అప్రాక్సిమేట్లీ వస్తుందండి. సో పొరుగు దేశాలతో భారతదేశం యొక్క భూ సరిహద్దును సుమారుగా 10,000 kilometers ఉంటుందన్నమాట. 660th క్వశ్చన్. ద ఇండో-గాంజెటిక్ ప్లెయిన్స్ ఆఫ్ ఇండియా ఆర్ ఫెర్టైల్ డ్యూ టు. మనకి ఇండో-గాంజెటిక్ మైదానాలు ఉంటాయండి నార్త్ ఇండియా, ఉత్తరప్రదేశ్, బీహార్ ఆ ప్రాంతాలు. అవి చాలా సారవంతంగా ఉంటాయి. ఎందుకు అని ప్రశ్న అడుగుతున్నాడు. మనకి జనరల్గా ఈ నార్త్ ఇండియా ఆ ప్రాంతం నుంచి హిమాలయాస్ నుంచి వాటి నుంచి ప్రవహించే నదులు ఉంటాయి, గంగా, యమున, అవన్నీ అవి ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా స్పీడ్తో ట్రావెల్ చేస్తూ ఎన్నో మట్టి సెడిమెంట్స్ని అవన్నిటిని తీసుకొని వచ్చి ఈ మైదానాల దగ్గర వాటిని డిపాజిట్ చేస్తాయండి. వీటినే మనము ఒండ్రుమట్ల అలువియల్ సాయిల్స్ అంటాము. ఈ అలువియల్ సాయిల్స్ అనేది చాలా ఫెర్టైల్ అనమాట. సంవత్సరానికి 3 పంటల దాకా ఇవి భరిస్తాయి ఈ యొక్క నేలలో, ఈ యొక్క సాయిల్స్. కాబట్టి అసలు ఆ ఫెర్టైల్ ఎందుకు ఉంటుంది అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటండి, ఈ రివర్స్ ఏవైతే ఉంటాయో అవి కొండల నుంచి ప్రవహిస్తూ వాటి దగ్గర నుంచి అలువియల్ సాయిల్స్ తీసుకొచ్చి ఇక్కడ డిపాజిట్ చేస్తాయి అన్నమాట. సో ఈ పర్వతాల నుంచి నదులు తెచ్చిన ఒండ్రు నేలల వలన ఆ ప్రాంతాలు ఏదైతే ఉందో ఇండో-గాంజెటిక్ మైదానాలు అవి చాలా సారవంతంగా ఉంటాయి. ఓకేగా అండి. 661st క్వశ్చన్. ద గ్రేట్ వన్ హార్న్డ్ ఇండియన్ రైనో ఈజ్ ఫౌండ్ ఇన్. ఒక కొమ్ము గల ఖడ్గమృగము ఎక్కడ మనకి లభిస్తుంది అని అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్న. ఏ జాతీయ పార్క్ లేకపోతే ఎక్కడ అభయారణ్యంలో ఎక్కడ లభిస్తుంది వన్ హార్న్డ్ ఇండియన్ రైనోసెరస్? ఇది చాలా ప్రఖ్యాతిగాంచిందండి
వన్ హార్న్ రైనోసెరస్ అనేది అది ఇండియన్ రైనో అని కూడా అంటాం, ఎందుకంటే మన దగ్గర ఇది లభిస్తుంది, అందుకని వన్ హార్న్ ఇండియన్ రైనో అంటాము. ఇది ఎక్కడ అంటే మనకి కజిరంగా నేషనల్ పార్క్, అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్ ఉంటుంది. ఆ కజిరంగా నేషనల్ పార్క్లో వన్ హార్న్ రైనో అనేది వస్తుందండి. కజిరంగా గేమ్ శాంక్చురీ, కజిరంగా నేషనల్ పార్క్, అక్కడ వన్ హార్న్ రైనో అనేది మనకి దొరుకుతుంది. నెక్స్ట్ సింధు నది ఉంటుంది. సింధు నదికి ఉపనదులు ఉంటాయి, జీలం, చీనాబ్, రావి, బియాస్, అట్లాగా. అయితే ఆ ఉపనదుల్లో అన్నిటికన్నా పొడవైన ఉపనది ఏది అని ప్రశ్న అడుగుతున్నాడు మనకి. సింధు నదిలో పొడవైన ఉపనది ఏది? మనకి సింధు నదికి ముఖ్యంగా ఉన్న ఉపనదులు ఏంటి అంటే రావి, చీనాబ్, బియాస్, సట్లెస్, జీలం. వీటిలో చీనాబ్ నది అతి పొడవైన ఉపనది అనమాట. సింధు నదికి ఉండే ఉపనదుల్లో అతి పొడవైన ఉపనది ఏది అంటే చీనాబ్. నెక్స్ట్ చీనాబ్ నది. వాట్ ఈస్ ఇంటర్నేషనల్ డేట్ లైన్? అంతర్జాతీయ తేదీ లైన్ అంటే ఏమిటి అని అడుగుతున్నాడండి ప్రశ్న. ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటే ఏమిటి? మనకి లాంగిట్యూడ్స్ ఉంటాయి కదండి రేఖాంశాలు, అందులో 180 డిగ్రీస్ లాంగిట్యూడ్ ఉంటుంది. దాన్నే మనము ఇంటర్నేషనల్ డేట్ లైన్గా పరిగణిస్తాము. ఈ ఇంటర్నేషనల్ డేట్ లైన్స్కి మనకి ఇటు సైడ్ ఉన్న హెమిస్పియర్ అంతా మనకి మనం 1 డే ల్యాగ్ అనగా చెప్తాము, ఇటు సైడ్ అంతా 1 డే ఎహెడ్ అని చెప్తాం. సో మనకి ఇంటర్నేషనల్ డేట్ లైన్ 180 డిగ్రీస్ చూసుకుంటే ఆ 180 డిగ్రీస్లో మనకి ఒక సైడ్ ఆఫ్ హెమిస్పియర్ అనేది ముందు ఉంటుంది కాలంలో, ఒక సైడ్ బ్యాక్ ఉంటుంది అనమాట. అంటే డేట్స్ పరంగా వాటి పరంగా అంటే ఇది డేట్ని విడదీస్తుంది. అంటే ఇక్కడ 3rd జనవరి అయితే ఇక్కడ 4th జనవరి ఉంటుంది. ఇది ఇటు సైడ్ ఈస్ట్, ఇక్కడ జపాన్, యూఎస్ అనుకోండి. ఇక్కడ స్టార్టింగ్ జనరల్గా డేట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. ఇది 180 డిగ్రీస్ లాంగిట్యూడ్ అనమాట. సో 180 డిగ్రీస్ మెరిడియన్ ఫ్రమ్ గ్రీన్విచ్ నుంచి 180 డిగ్రీస్ కాబట్టి దీన్ని 180 డిగ్రీస్ లాంగిట్యూడ్ అంటాం. గ్రీన్విచ్ నుంచి 180 డిగ్రీల మెరిడియన్నే మనము ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని అంటాము. 664th క్వశ్చన్. వాట్ ఈస్ బైలాదిలా ఫేమస్ ఫర్? బైలాదిలా అనేది ఉక్కు తయారీకి బాగా ప్రసిద్ధిగాంచింది. ఈ బైలాదిలా అనేది మనకి ఛత్తీస్గఢ్లో ఉంటుంది. ఇక్కడ వెరీ హై గ్రేడ్ హెమటైట్ లభిస్తుందండి. బైలాదిలాలో చాలా హై గ్రేడ్ అనమాట, మంచి క్వాలిటీ అయినటువంటి హెమటైట్ లభిస్తుంది. దీని నుంచి ఉక్కు అనేది, స్టీల్ అనేది తయారు చేస్తారు. సో ఇది దేనికి ఫేమస్ అంటే హెమటైట్ అంటే ఇట్ ఇస్ ఓర్ ఆఫ్ ఏంటి అంటే ఐరన్ ఓర్ అనమాట ఇది. సో ఇనుప ఖనిజంకి బాగా ఫేమస్ బైలాదిలా. 665 క్వశ్చన్. ద సన్ రైజెస్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ 2 hours బిఫోర్ ఇట్ డస్ ఇన్ ద్వారకా ఇన్ గుజరాత్. దిస్ ఈజ్ బికాస్ ద ఫార్మర్ అని ప్రశ్న అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మనకి భారతదేశం కనుక చూసుకున్నట్లయితే ఉత్తర ఈశాన్య ఈ ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది. మనకి పశ్చిమాన మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గుజరాత్ ప్రాంతం ఉంటుంది. సో ఇది నార్త్ ఈస్ట్. ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకి ఈ ప్రాంతం మనకి గుజరాత్లోని ద్వారకా కనుక చూసుకున్నట్లయితే, అరుణాచల్ ప్రదేశ్ కనుక మనం చూసుకున్నట్లయితే జనరల్గా సూర్యుడు ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్తాడు కాబట్టి ఫస్ట్ అరుణాచల్ ప్రదేశ్లోని సూర్యోదయం అయ్యి మెల్లగా కొంత సమయం తర్వాత గుజరాత్ వరకు సూర్యోదయం వస్తుంది. అయితే టైం పీరియడ్ ఈ రెండిటికి 2 hours 2 hours గ్యాప్ ఉంటాయి. ఎందుకు అది అని అడుగుతున్నాడు అనమాట. టైం పీరియడ్ ఎందుకు అట్లా గ్యాప్? మనకి ఈ ద్వారకా అనేది లాంగిట్యూడ్ పరంగా చూసుకున్నట్లయితే ఈ రెండింటి మధ్యన దాదాపుగా ఒక 30 degrees డిఫరెన్స్ ఉంటుందండి. అంటే ఇది ఒక 68 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ ఉంటుంది అరుణాచల్ ప్రదేశ్. ఇది ఒక 97 degrees 98 degrees ఈస్ట్, ఇది 68 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ ఉంటుందండి. ఇది 97 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ ఉంటుంది. అంటే దాదాపుగా 30 degrees లాంగిట్యూడ్స్ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఉంది. 30 degrees లాంగిట్యూడ్స్ అంటే 1 degree అంటే 4 minutes, 30 degrees అంటే 30 into 4 120 minutes అనమాట డిఫరెన్స్. 120 minutes అంటే 2 hours డిఫరెన్స్. అందుకని ఇక్కడికి 2 hours డిఫరెన్స్. ఎందుకు అంటే లాంగిట్యూడ్స్లో దాదాపుగా 30 degrees వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఎందుకు ఇది అవుతుంది అంటే ద్వారకాకి మరియు ఈ అరుణాచల్ ప్రదేశ్కి 30 degrees లాంగిట్యూడ్స్ ఆ దూరంలో ఉన్నాయి కాబట్టి. పాయింట్ ఓకే కండి. నెక్స్ట్ 666th క్వశ్చన్.
తీన్ బీగా కారిడార్ ఇస్ అన్ ఇష్యూ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ అంటున్నాడు. తీన్ బీగా కారిడార్ అంటాం మనము, ఇది ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్యన ఉన్న ఇష్యూ అనమాట. ఈ తీన్ బీగా అనేది ఏంటి అంటే మనకి వెస్ట్ బెంగాల్ స్టేట్లోని కూచ్ బిహార్ జిల్లా ఉంటుంది కదండి, అక్కడ ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతం రెండుటి యొక్క బార్డర్ మధ్యలో ఉంటుందన్నమాట ఎగ్జాక్ట్గా. కాబట్టి జనరల్గా రెండు కంట్రీస్ ఇది మాది అని చెప్పి అట్లా బార్డర్ ఇష్యూ ఉంటుంది తీన్ బీగా. సో ఏ రెండు కంట్రీస్ మధ్యలో అంటే అది ఇండియాకి మరియు బంగ్లాదేశ్కి, అదే ఒక బార్డర్ ఇష్యూ అనమాట. నెక్స్ట్ 667th క్వశ్చన్. ద మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఇరిగేటింగ్ మ్యాక్సిమం ఏరియా ఇన్ ఇండియా ఈస్. మన భారతదేశంలో గరిష్ట ప్రాంతానికి సాగునీరు అందించే బహుళార్థ సాధక ప్రాజెక్టు ఏది, మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఏది అంటున్నాడు ఇక్కడ ప్రశ్న. హీరాకుడ్ డ్యామ్ అని ఉంటుంది, లేకపోతే హీరాకుడ్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. అది వరదలు నాపుతుంది, రైతులకు కావాల్సిన నీరుని అందిస్తుంది, రిజర్వాయర్గా వాటర్ని దాచి. అదేవిధంగా హైడ్రో ఎలక్ట్రిసిటీ అనేది కూడా, జల విద్యుత్ కూడా తయారవుతుంది. వీటన్నిటి కారణంగా అది మనము మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అంటున్నాము. అయితే ముఖ్యమైన లాభం హీరాకుడ్ వల్ల ఏంటి అంటే ఇరిగేషన్ అనేది అవుతుంది, నీటిపారుదల జరుగుతుంది, చాలా ఎక్కువ ఏరియాస్కి జరుగుతుంది నీటిపారుదల అనేది. కాబట్టి మనకి ఇరిగేటింగ్ మ్యాక్సిమం ఏరియా ఇన్ ఏ ప్రాజెక్ట్, ఒక ప్రాజెక్ట్ నుంచి మ్యాక్సిమం ఏరియా నీటిపారుదల అవుతుంది అంటే అది హీరాకుడ్ నుంచి అని చెప్పాలి. సో భారతదేశంలో గరిష్ట ప్రాంతానికి సాగునీరు అందించే బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఏది అంటే హీరాకుడ్. ద మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఇరిగేటింగ్ మ్యాక్సిమం ఏరియా ఇన్ ఇండియా ఈస్ హీరాకుడ్ ప్రాజెక్ట్. 668th క్వశ్చన్. ద నీల్గిరీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ది. నీల్గిరీస్ దేంట్లో భాగము అంటున్నాడు. ఈస్టర్న్ ఘాట్సా, వెస్టర్న్ ఘాట్సా, వింధ్యాచల్ మౌంటైన్సా, తమిళనాడు హిల్సా. మనకి భారతదేశం డెక్కన్ పీఠభూమి చూసుకున్నట్లయితే ఇక్కడ మౌంటైన్స్ ఉంటాయి, వీటిని వెస్టర్న్ ఘాట్స్ అంటాం ఎందుకంటే పశ్చిమాన ఉంటాయి కాబట్టి. వీటిని ఈస్టర్న్ ఘాట్స్ అంటాం ఎందుకంటే ఈస్టర్న్ సైడ్ ఉంటాయి కాబట్టి. అయితే ఈ వెస్టర్న్ ఘాట్స్లో ఎండింగ్కి వచ్చేసరికి నీలగిరి ఇట్లా ప్రవహిస్తుందండి. వెస్టర్న్ ఘాట్స్ సడన్గట్టర్ని ఇట్లా ప్రవహిస్తుంది అనమాట నీలగిరీస్. సో నీలగిరీస్ దేంట్లో భాగం అంటే వెస్టర్న్ ఘాట్స్లో భాగము. నీలగిరీస్ దేంట్లో భాగము అంటే వెస్టర్న్ ఘాట్స్లో భాగం. నీలగిరీస్ ఆర్ పార్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. 669th క్వశ్చన్ అండి. అంటే సెంట్రల్ ఎగ్జామినేషన్స్లో ఇది అడిగాడు. మనకైతే రాయలసీమ బాగా సుపరిచితం, కానీ వేరే స్టేట్స్ వాళ్ళకి రాయలసీమ అంత ఐడియా ఉండదు. సో ఏపీ వాళ్ళు ఎవరైనా ఉంటే క్వశ్చన్ ఈజీగా చెప్పేస్తారు. అదర్ దాన్ ఏపీ స్టూడెంట్స్ కోసం అంటే ఇన్ జనరల్గా కొన్ని బిట్స్ ఇట్లా ఇస్తాడండి. ఒక స్టేట్ వాళ్ళకి కొంచెం అవి అడ్వాంటేజ్గానే ఉంటాయి, వేరే స్టేట్ వాళ్ళకి కూడా బేసిక్ ఐడియా ఉంటే ఇది కూడా ఎగ్జామ్ అంటే కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది. అసలు తెలీదు ఆ టాపిక్ సంబంధించి రీసెంట్ హ్యాపెనింగ్ అంటే మరి మనం ఆన్సర్ ఏం పెట్టడానికి చేయలేమన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏమడుతున్నాడు, రాయలసీమ అనేది కింద ఏ రాష్ట్రాలతో సంబంధం ఉన్న ప్రాంతము అంటున్నాడు. ఆబ్వియస్లీ రాయలసీమ అనేది ఎక్కడండి, ఆంధ్రప్రదేశ్లోని సంబంధం ఉన్న భాగము, అసోసియేటెడ్ విత్ ఆంధ్రప్రదేశ్. 670th క్వశ్చన్ అండి. కోంకన్ ఈస్ ఏ రీజియన్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్. కోంకన్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటున్నాడు. మనకి కోంకన్ అనేది మహారాష్ట్రలో ఒక రీజియన్ అండి. ఇందులో జనరల్గా మనకి వెస్టర్న్ పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర, వెస్ట్ కోస్ట్ ఆఫ్ మహారాష్ట్ర వస్తుంది. సో కోంకన్ కోస్ట్ అనేది కింద ఇచ్చిన రాష్ట్రాలు దేనితో సంబంధం ఉన్నది అంటే మహారాష్ట్రతో సంబంధం ఉంటుంది. 671st క్వశ్చన్. ద షేప్ ఆఫ్ ద హిమాలయాస్ ఇస్ లైక్. హిమాలయాలో ఒక ఆకారం ఎట్లా ఉంటుంది అని ప్రశ్న అడుగుతున్నాడు. ఇక్కడ మనకి స్ట్రైట్ లైనా, ఆర్కా, జిగ్జాగ్ లైనా, స్పైరల్లా. స్ట్రైట్ లైనా అంటే హిమాలయాస్ ఇట్లా చూసుకున్నట్లయితే స్ట్రైట్ లైన్లో ఉంటాయా, లేకపోతే ఒక ఆర్క్ లాగా ఉంటాయా. ఆర్క్ లాగా అంటే ఇట్లా ఉంటాయా, లేదా జిగ్జాగ్గా ఉంటాయి. జిగ్జాగ్ అంటే ఇట్లా వెళ్ళి సమ్ ఆర్డర్ లేకుండా సమ్ మీద ర్యాండమ్గా వెళ్తుందా, లేకపోతే స్పైరల్ అంటే ఇట్లా వెళ్ళి అట్లయినా వెళ్తుందా అనేది ప్రశ్న అనమాట. ఏవి మన హిమాలయాస్. గుర్తుపెట్టుకోండి, మన హిమాలయాస్ షేప్ అనేది ఒక ఆర్క్ లాగా వస్తుంది అనమాట. హిమాలయ షేప్ ఒక ఆర్క్ లాగా వస్తుంది. సో ఇట్స్ లైక్ ఎన్ ఆర్క్. హిమాలయ షేప్ ఈజ్ లైక్ ఎన్ ఆర్క్. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ క్వశ్చన్ ఒక ఆర్క్ రూపం అండి. నహర్ కతియా ఆయిల్ ఫీల్డ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్. నహర్ కతియా ఆయిల్ ఫీల్డ్స్ మనకి ఎక్కడ మనం చూస్తాము అని అడుగుతున్నాడు ప్రశ్న. నహర్ కతియా ఆయిల్ ఫీల్డ్స్ మనము అస్సాంలోని దిబ్రూగఢ్ ప్రాంతంలో నహర్ కతియా ఆయిల్ ఫీల్డ్స్ అనేది చూస్తాము. ఓకే అండి.
673rd క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్స్ ఆఫ్ రివర్స్ అండ్ సిటీస్ సిచ్యువేటెడ్ ఆన్ దర్ బ్యాంక్స్ ఇస్ రాంగ్? జనరల్గా అప్పట్లో చరిత్రలో మనం చూసుకున్నట్లయితే ప్రధానమైన నగరాలు అన్నీ నది ఒడ్డున ఉన్న ప్రాంతాల్లోనే డెవలప్ అయ్యింది. ఎందుకు అంటే రవాణా వ్యవస్థ కానీ అవన్నీ అప్పుడు అంత బాగా డెవలప్ అవ్వలేదు. మరి జనరల్గా ఈ క్రింద మేజర్ పట్టణాలు, ఆ పట్టణాలు ఆనుకొని ఉన్న నదులు అనేది మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనం చెప్పాలన్నమాట. మొదటగా చూసుకున్నట్లయితే లక్నో గోమతి అంటున్నాడు. లక్నో గోమతి ఓకే కండి. ఇక్కడ చూడండి, లక్నో పట్టణము గోమతి నది ఒడ్డున ఉంటుంది అని అడుగుతున్నాడు. ఇది రైటా రాంగా మనం చెప్పాలి. ఇది అబ్సల్యూట్లీ రైట్ అండి, కానీ ఏది రాంగో మనల్ని గుర్తించమంటున్నాడు. ఇదైతే రైటే. అయోధ్య సరియు నది కింద ఉంటుందండి, ఇది రైటే. బద్రీనాథ్ ఎస్, అలకనంద నది ఒడ్డున బద్రీనాథ్ ఉంటుంది, ఇది రైటే. విజయవాడ చూసుకున్నట్లయితే మనకు సౌత్ ఇండియన్ నర్మదా అంటే మధ్యప్రదేశ్ ఆ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి విజయవాడ నర్మదా నది ఒడ్డున ఉంటుంది అంటే ఇది రాంగ్ అండి. విజయవాడ నర్మదా నది ఒడ్డున అంటే ఇది రాంగ్. 674 క్వశ్చన్, త్రూఅవుట్ ద ఏజెస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్ట్రీమ్స్ ఆఫ్ పీపుల్ కేమ్ టు ఇండియా వయా? మనం చాలా చరిత్ర చూసుకున్నట్టయితే గరిష్ట సంఖ్యలో ప్రజలు భారతదేశానికి ఏ విధంగా వచ్చారు అని అడుగుతున్నాడు. భారతదేశంలో మనం ఇప్పుడు చూసుకుంటే జనాభా చాలా ఎక్కువైపోయింది. మరి జనాభాని అరికట్టడం అనేది చాలా కష్టంగా ఉంది ప్రభుత్వానికి. అందుచేత జనరల్గా ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఒక సర్వే లాగా, రీసెర్చెస్ లాగా చేస్తుంది అనమాట. అందులో భాగంగా ఈ పాయింట్ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఏమని అంటే ఎక్కువ సార్లు భారతదేశానికి వచ్చినటువంటి ప్రజలు ఏ విధంగా వచ్చారు, అంటే ఏ మార్గం ఎంచుకొని వచ్చారు అనేది ప్రశ్న. ఎక్కువగా వచ్చిన వాళ్ళు మనకి భారతదేశంలో హిమాలయన్ పాసెస్ ఉంటాయండి. అంటే హిమాలయస్ వెళ్ళినప్పుడు హిమాలయాల్లో కొంత గ్యాప్ ఉండే అనమాట అక్కడ కనుమల కొండలు. సో ఈ కొండల మధ్యలో గ్యాప్లు ఉంటే ఆ గ్యాప్ల ద్వారా ఎక్కువ మంది వచ్చేవారు అనమాట, ఇన్ఫిల్ట్రేట్ అయ్యేవారు, అంటే ఇల్లీగల్గా చొచ్చుకొని వచ్చేవారు. 675th క్వశ్చన్, ద కోయల్ ప్రాజెక్ట్ ఈస్ ఎయిమ్డ్ టువర్డ్స్? కోయల్ ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది అంటున్నాడు. కోయల్ ప్రాజెక్ట్ అనేది ఇరిగేషన్కి సంబంధించి, ఇది కూడా మల్టీపర్పస్ ప్రాజెక్ట్, కానీ దేని గురించి అంటే ఇరిగేషన్ గురించి. నెక్స్ట్ ఫ్లడ్ కంట్రోల్ గురించి, వరదల నియంత్రణల గురించి, ఎట్ ద సేమ్ టైం పవర్ జనరేషన్, విద్యుత్ శక్తి తయారు చేయడం, వీటి గురించి. సో ఇన్ఫ్లేషన్, నెక్స్ట్ ఫ్లడ్ కంట్రోల్, నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ, వీటన్నిటికీ సంబంధించి ప్రాజెక్ట్ అండి కోల్ ప్రాజెక్ట్ అంటాం దీన్ని. 676th క్వశ్చన్, వేర్ ఇన్ ఇండియా ఈజ్ ద రిఫ్ట్ వ్యాలీ టు బి ఫౌండ్? మన భారతదేశంలో చీలిక లోయ, రిఫ్ట్ వ్యాలీ ఎక్కడ ఉంటుంది అంటున్నాడు. నర్మదా నది ప్రవహించే దగ్గర నర్మదా లోయ ఏదైతే ఉంటుందో ఇది ఒక చీలిక లోయ, రిఫ్ట్ వ్యాలీ అండి. సో నర్మదా వ్యాలీ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. 677th క్వశ్చన్, టు విచ్ కైండ్ ఆఫ్ రాక్ డస్ మార్బుల్ బిలాంగ్స్ టు? పాలరాయి ఉంటుంది కదా మార్బుల్, అది ఏ రకమైన రాయి అని అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్న. పాలరాయి, మార్బుల్, విచ్ టైప్ ఆఫ్ రాక్? మనకి లైమ్ స్టోన్ ఉంటుంది కదండి, రాక్ లైమ్ స్టోను. ఈ లైమ్ స్టోన్ని కనుక మనము ప్రెషరు టెంపరేచర్ కనుక పెట్టినట్లయితే అది మార్బుల్గా తయారవుతుంది. మరి ఒకటి కైండ్ ఆఫ్ రాయిని ఉష్ణోగ్రత మరియు పీడనంకి గురి చేసినప్పుడు ఇంకొక రాయిగా తయారవుతుంది అంటే ఏర్పడిన రాయి ఏ టైప్ ఆఫ్ రాయి అంటాం? వాటిని మనము మెటమార్ఫిక్ రాక్ అంటాం, రూపాంతర శిలలు, మెటమార్ఫిక్ రాక్ అంటాం. సో మార్బుల్ అనేది మెటమార్ఫిక్ రాక్ అనమాట. తెలుగులో దాన్నే మనము రూపాంతర శిలలు అంటాం, రూపాంతర శిల, మెటమార్ఫిక్ రాక్. 678th క్వశ్చన్ అండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యావ్ ఆల్మోస్ట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ బిగినింగ్? అంటే కింద రెండు నదులు ఇచ్చాడు, ఆ రెండు నదులకి జన్మస్థలం ఒకటే ఉంటుంది దాదాపుగా. ఏ రెండు నదులకి అది అని ప్రశ్న అడుగుతున్నాడు. ఏ రెండు నదులకి జన్మస్థలం, స్టార్టింగ్ పాయింట్ ఆల్మోస్ట్ ఒకలాగే ఉంటుంది అని అడుగుతున్నాడు. మనకి ఇండస్ నది, అదేవిధంగా బ్రహ్మపుత్ర నది కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రెండిటి యొక్క జన్మస్థలము మనకి కైలాష్ పర్వతం, కైలాష్ రేంజ్ అనమాట. ఎక్కడుంటుంది ఇది? మానసరోవర్ దగ్గర ఉంటుంది. మానసరోవర్ ఎక్కడ ఉంటుందండి? మానస
రోవర్. మానసరోవర్ ఎక్కడ ఉంటుంది? టిబెట్లో ఉంటుంది. సో టిబెట్లోని మానసరోవర్ వద్ద ఈ 2 నదులు జన్మిస్తాయి, ఇండస్, బ్రహ్మపుత్ర. 679th క్వశ్చన్. వేర్ ఈస్ అర్వి ఎర్త్ స్టేషన్ ఫర్ శాటిలైట్ కమ్యూనికేషన్? అర్వి ఎర్త్ స్టేషన్ ఫర్ శాటిలైట్ కమ్యూనికేషన్ ఎక్కడుంది అంటే, ఇప్పుడు జనరల్గా మనకి భూమి ఉందంటే భూమిలో ఎర్త్ స్టేషన్స్ ఉంటాయి, శాటిలైట్స్ ఉంటాయి కదండి పైన. ఈ శాటిలైట్స్ని పంపే సిగ్నల్స్ని రిసీవ్ చేసుకొని ఇవి లోకల్గా స్ప్రెడ్ చేయడం కోసం ఉండేవి ఎర్త్ స్టేషన్స్. అయితే ఈ అర్వి ఎర్త్ స్టేషన్ ఎక్కడుంది అనే ప్రశ్న అడుగుతున్నాడు మనకి. గుజరాత్లోని మనకి గుజరాత్ దగ్గర అర్వి ఎర్త్ స్టేషన్ ఉంటుందండి. సో అర్వి ఎర్త్ స్టేషన్ అనేది ఒక శాటిలైట్ కమ్యూనికేషన్ కోసం అది గుజరాత్లో ఉంటుందన్నమాట. సో ఇండియన్ ఓషన్కి సంబంధించి ఒక శాటిలైట్ ఉంటుంది, హిందూ మహాసముద్రానికి సంబంధించి ఒక శాటిలైట్ ఉంటుంది. ఆ శాటిలైట్ యొక్క ఎర్త్ గ్రౌండ్ కమ్యూనికేషన్ కోసం అర్వి ఎర్త్ స్టేషన్ అనేది ఉంటుంది, అది గుజరాత్లో ఉంటుంది. 680th క్వశ్చన్. ప్యాసింజర్ అండ్ మర్చెంట్ షిప్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ ఎట్. మనకి ఓడలు ఉంటాయి కదండి, ప్రయాణికుల ఓడ మరియు వ్యాపార నౌకలు. ఓడ అంటే నౌకలు ఉంటాయి కదా, షిప్స్, ప్యాసింజర్ షిప్స్ ప్రయాణికుల నౌకలు మరియు మర్చెంట్ షిప్స్ అంటే వ్యాపార నౌకలను ఎక్కడ నిర్మిస్తారు అని అడుగుతున్నాడు మనకి. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ ఉంటుందండి. ఆ హిందుస్థాన్ షిప్ యార్డ్లో మనకి 2 రకాలైన నౌకలు అంటే ప్యాసింజర్ నౌకలు మరియు వాణిజ్య నౌకలు మర్చెంట్ షిప్స్ అనేవి నిర్మించడం జరుగుతుంది. ఎక్కడ అంటే హిందుస్థాన్ షిప్ యార్డ్ ఎక్కడ ఉంది అంటే విశాఖపట్నంలో ఉంటుంది. హిందుస్థాన్ షిప్ యార్డ్ అట్ విశాఖపట్నం, విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ దగ్గర. 681st క్వశ్చన్. నర్మదా ఆరిజినేట్స్ ఫ్రమ్ ఇట్స్ సోర్స్ సిచ్యువేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అంటున్నాడు. అంటే నర్మదా నది ఏ రాష్ట్రంలో జన్మిస్తుంది అనేది ప్రశ్న. నర్మదా నది ఏ రాష్ట్రంలో తన జన్మస్థలం ఉంటుంది అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. నర్మదా అమర్కంటక్ ప్లాట్యూలో జన్మిస్తుంది. అది ఎక్కడుంది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. ఈ నర్మదా వెస్ట్ సైడ్ ఫ్లో అవుతుంది అనమాట, పశ్చిమ దిశలో ప్రవహిస్తుంది. దాదాపుగా 1312 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంటుంది నర్మదా నది. ఇది పశ్చిమ దిశలో ప్రయాణించి గుజరాత్లోని భరూచ్ పట్టణంలోని గల్ఫ్ ఆఫ్ కంబట్ ప్రాంతంలో అరేబియన్ సీ వద్ద కలుస్తుంది. ఇది నర్మదాకు సంబంధించి ఇన్ఫర్మేషన్. సో నర్మదా యొక్క జన్మస్థలం ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. 682nd క్వశ్చన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఇన్వాల్వింగ్ మోర్ దాన్ 1 స్టేట్ ఇన్ ఇండియా అంటున్నాడు. అంటే మనకి జనరల్గా మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అంటే బహుళార్థక ప్రాజెక్ట్స్ అంటే వీటిలో మల్టిపుల్ అడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే ఫ్లడ్స్ని కంట్రోల్ చేయడం, రిజర్వాయర్గా యాక్ట్ చేయడము, జల విద్యుత్తుని తయారు చేయడం, అట్లాగా మల్టిపుల్ అడ్వాంటేజెస్ ఉంటే ఆ ప్రాజెక్ట్ని మనము మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అని అంటాము. ఒక రాష్ట్రం కన్నా ఎక్కువ రాష్ట్రానికి సంబంధించి ఉన్నటువంటి మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కింద వాటిలో ఏది కాదు అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కింద ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే నాగార్జున సాగర్ ఉంది, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఉంది, బాక్రానంగల్, చంబల్ చూసుకుంటే కొన్ని డిఫరెంట్ ఏరియాస్కి ఇస్తుందండి దీని యొక్క సేవలు. అదేవిధంగా మనకి బాక్రానంగల్ తీసుకున్న మోర్ దెన్ 1 స్టేట్కి ఇస్తుంది సేవలు. సేమ్ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్. నాగార్జున సాగర్ చూసుకున్నట్లయితే కేవలం ఇది ఆంధ్రప్రదేశ్కి ఇస్తుంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే విడిపోయినాయి కాబట్టి నాగార్జున సాగర్ కన్నా ఒక రాష్ట్రం కన్నా ఎక్కువ రాష్ట్రాలకి సేవ అందిస్తుందనే చెప్పాలి. సో జనరల్గా స్టాండర్డ్ లాగా క్వశ్చన్ అనేది ఉండింది కాబట్టి బైఫర్కేషన్ కన్నా ముందు మామూలుగా మాట్లాడుకున్నట్లయితే ఇది వ్యాలిడ్ ఉంటుంది. ఇప్పుడు ఇది వ్యాలిడ్ ఉండదండి, ఎందుకంటే రాష్ట్రాలు విడిపోయినప్పుడు మరి నాగార్జున సాగర్ 2 రాష్ట్రాలు కనెక్ట్ అయిపోయింది కదా. ముందైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే దీని యొక్క సేవలు ఇచ్చేది కాబట్టి ముందు అట్లాగా ఉండేది బిట్. ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయినాయి కాబట్టి నో మోర్ వ్యాలిడ్ అనమాట. కాకపోతే జస్ట్ కాన్సెప్ట్లా గుర్తుపెట్టుకోండి. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అయితే ఓన్లీ ఆ రాష్ట్రం వరకు యూస్ అయ్యేది నాగార్జున సాగర్. కాబట్టి ఏది మల్టీపర్పస్ ప్రాజెక్ట్ మోర్ దెన్ 1 స్టేట్లో ఉండింది కానిది ఏది అంటే నాగార్జున సాగర్. 683rd క్వశ్చన్.
వెన్ డ్యూ పాయింట్ ఈస్ రీచ్డ్ ఇట్ ఈస్ సెట్ దట్ ఎట్ దట్ టెంపరేచర్ ఏమవుతుంది అని అడుగుతున్నాడండి. మనకి మంచు బిందువు చేరుకున్నప్పుడు ఆ ఉష్ణోగ్రత వద్ద ఏమవుతుంది అంటున్నాడు. డ్యూ పాయింట్ వచ్చినప్పుడు, డ్యూ అంటే చిన్న ఇట్లా బబుల్స్ లాగా పార్టికల్స్ లాగా ఉంటాయి. డ్యూ పాయింట్ వచ్చినప్పుడు అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ వాతావరణం ఉంటుంది కదండి, అక్కడ వాతావరణం అంతా వాటర్ వేపర్ అన్నమాట, నీటి ఆవిరితో నిండిపోయినట్టు తయారవుతుంది. సో డ్యూ పాయింట్ వచ్చినప్పుడు అక్కడ వాతావరణం అంతా నీటి ఆవిరితో నిండి ఉంటుంది అనేది ఆన్సర్. అట్మాస్ఫియర్ ఇస్ సెట్ టు బి సాచ్యురేటెడ్ విత్ వాటర్ వేపర్. 684th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆఫ్ 3 ports ఈస్ ఆన్ ద ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా? మనకి భారతదేశంలో తూర్పు తీరంలో ఉన్నటువంటి ఓడరేవు పట్టణాలు ఏవి అని అడుగుతున్నాడు ఇక్కడ ఇచ్చిన లిస్టులో. కొచ్చిన్, గోవా, ముంబై ఇవన్నీ వెస్ట్ కోస్ట్కి వస్తాయి. ఇక్కడ చూడండి పారాదీప్, కాకినాడ, నాగపట్నం ఇవన్నీ ఈస్ట్ కోస్ట్లో ఉంటాయి అన్నమాట. పారాదీప్ ఒరిస్సాలో ఉంటుంది, కాకినాడ, నాగపట్నం ఇవన్నీ ఈస్ట్ కోస్ట్లో ఉంటాయి. ఓకే అండి, పాయింట్. నెక్స్ట్ 685th క్వశ్చన్, హౌ మెనీ మేజర్ పోర్ట్స్ ఆర్ దేర్ ఆన్ ద ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా? ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియాలో ప్రధానంగా ఎన్ని పోర్ట్స్ అనేవి ఉన్నాయి అనేది అడుగుతున్నాడు. భారతదేశం యొక్క తూర్పు తీరంలో ఎన్ని ప్రధానమైన ఓడరేవులు ఉన్నాయి, మేజర్ పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. భారతదేశంలో ఇది పశ్చిమ తీరం, ఇది తూర్పు తీరం. తూర్పు తీరంలో తీసుకుంటే ఓడరేవులు, ముఖ్యమైన ఓడరేవులు చూసుకున్నట్లయితే మనకి మొత్తంగా 7 ఉంటాయండి. 7 మేజర్ పోర్ట్స్ ఉంటాయి. అవి ఏంటి? ట్యూటికారిన్ తమిళనాడులో ఉంటుంది, ట్యూటికారిన్. తమిళనాడులో చెన్నై ఉంటుంది, తమిళనాడులో ఎన్నోర్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే విశాఖపట్నం ఉంటుంది. ఒరిస్సాలో అయితే పారాదీప్ పోర్ట్ ఉంటుంది. వెస్ట్ బెంగాల్లో హల్దియా, కోల్కతా ఉంటుంది. అండమాన్ నికోబార్స్లో పోర్ట్ బ్లేర్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ భారతదేశం యొక్క తూర్పు తీరంకి సంబంధించి ఓడరేవు పట్టణాలు. కాబట్టి మొత్తం ఎన్ని ఉన్నాయి ప్రధానమైన ఓడరేవులు అంటే 7 ఉన్నాయి. 686th క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కండ్యూసివ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ డెల్టాస్? డెల్టాస్ ఏర్పడడానికి కింద వాటిలో ఏది అనుకూలంగా ఉండదు అంటున్నాడు. మనకి ఇవి ఉన్నాయనుకోండి, కరెంట్స్ అండ్ టైడ్స్, ప్రవాహాలు మరియు ఆటుపోట్లు ఉంటే ఇక్కడ ఏమవుద్దో చూడండి. డెల్టాస్ అంటే అర్థం ఏంటి అంటే, ఇది తీరం అనుకోండి, ఇక్కడ నుంచి నది ప్రవహిస్తుంటుంది. ఆ నది సముద్రంలో కలిసే సమయంలో ఇట్లా చీలికలకు ఏర్పడుతుంటుంది అనమాట. సో ఎక్కడైతే ఈ నది చీలికలు ఏర్పడినప్పుడు ఈ ఏరియా అంతా ఉంది కదండి, ఆ ఏరియా అంతా ఆ నది యొక్క వాటర్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతాన్నంతా డెల్టా అంటాం. సో ఈ తీర ప్రాంతం, ఈ సముద్రం. ఒకవేళ సముద్రంలో కనుక మనకి చాలా పెద్ద కరెంట్స్, టైడ్స్, ప్రవాహాలు, ఆటుపోట్లు ఉన్నాయనుకోండి, ఏమవుతుంది మనకి ఈ ప్రాంతము? ఈ కరెంట్స్, టైడ్స్ వీటిని ముంచెత్తుతుంటాయి అనమాట రోజు. దాంతో మనకి డెల్టాస్ అంటే ఈ ప్రాంతం అనేది క్లియర్గా ఉండాలి. ఎప్పుడు ఉంటుంది ఈ ప్రాంతం? ఈ ఆటుపోట్లు ఏం లేనప్పుడు ఈ ప్రాంతం ఉంటుంది ఇక్కడంతా. అంటే నదుల మధ్యలో ప్రవహిస్తూ, నదుల మధ్యలో ఆ ప్రాంతం అనేది ఉంటుంది. కానీ ఆటుపోట్లు, ప్రవాహాలు ఉంటే కంటిన్యూస్గా ఆ ప్రాంతం అంతా వాటర్తో కవర్ అప్ అవ్వడం ఉంటుంది. కాబట్టి అక్కడ డెల్టాస్ ఏర్పడవు అనమాట. సో డెల్టాస్ ఎప్పుడెప్పుడు ఏర్పడవు అంటే కరెంట్స్ అండ్ టైడ్స్ ఉన్నప్పుడు. అంత అనుకూలమైన వాతావరణం కాదు ఇది ఏంటి దానికి, డెల్టాస్ ఏర్పడడానికి. 687th క్వశ్చన్, త్రూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ద గంగా డస్ నాట్ పాస్? కింద వాటిలో గంగా ఏ రాష్ట్రాల గుండా ప్రవహించదు అంటున్నాడు. మధ్యప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్. మనకు తెలుసు గంగా అనేది ఉత్తరప్రదేశ్లో ప్రవహిస్తుంది, వెస్ట్ బెంగాల్లో ప్రవహిస్తుంది, బీహార్లో ప్రవహిస్తుంది, కానీ మధ్యప్రదేశ్లో మాత్రం ప్రవహించదు. సో గంగా డస్ నాట్ పాస్ త్రూ మధ్యప్రదేశ్. ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద నేమ్ రత్నాకర్ డినోట్, పురాతన కాలంలో రత్నాకర్ అనే పేరు దేనిని సూచిస్తుంది? రత్నాకర్ మనకి ద్వీపకల్ప భారత పీఠభూమి చూసుకున్నట్లయితే ఈ లెఫ్ట్లో అరేబియన్ సీ ఉంటుంది, రైట్లో బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది. సో మనకి పశ్చిమ వైపు అరేబియన్ సముద్రం ఉంటుంది కదండి, అరేబియన్ సీ. ఈ అరేబియన్ సీనే ప్రాచీన కాలంలో రత్నాకర్ అని పిలిచేవారు అనమాట. సో రత్నాకర్ దేన్ని సూచిస్తుంది అంటే అరేబియన్ సీని సూచిస్తుంది, అరేబియన్ సముద్రంని సూచిస్తుంది. 689th క్వశ్చన్, ద
రైట్ గంగా ట్రిబ్యూటరీస్ ఆఫ్ ద ప్లెయిన్ డు నాట్ ఇంక్లూడ్. గంగా యొక్క కుడి ఉపనదుల్లో కానిది ఏది అంటున్నాడు. ప్రతి నదికి ఎడమ ఉపనదులు కుడి ఉపనదులు అని ఉంటాయి. అవి ఏంటి అంటే ఇప్పుడు నది ఏ దిశలో ప్రవహిస్తుందో ఆ దిశ పరంగా మాట్లాడుకున్నప్పుడు, ఇప్పుడు ఒక నది ఇట్లా వెళ్తుంది అనుకోండి, అప్పుడు ఈ నదికి ఇటువైపు చేరేవి ఏమవుతాయండి, ఆ నది యొక్క రైట్ ట్రిబ్యూటరీస్ అవుతాయి అన్నమాట. ఆ నదికి ఇటువైపు చేరేవి ఏమవుతాయి, ఆ నదికి లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ అవుతాయి. ఇవి కుడి ఉపనదులు ఎడమ ఉపనదులు అవుతుంటాయి. అయితే ఇక్కడ మనకి గంగా నది వెళ్తుంది అనుకోండి, గంగా నది యొక్క కుడి ఉపనదులు రైట్ ట్రిబ్యూటరీస్ కొన్ని ఉంటాయి. అయితే కింద ఇచ్చిన ఆప్షన్స్లో గంగా యొక్క కుడి ఉపనదుల్లో కానిదేది, రైట్ ట్రిబ్యూటరీస్ కానిదేది అని ప్రశ్న ఇక్కడ మనకు అడుగుతున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ రైట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇది. యమున మనకి గంగా యొక్క రైట్ ట్రిబ్యూటరీగానే ఉంటుంది. సోన్ నది ఉంటుంది, కొన్ని బుక్స్లో SONE అని కూడా ఇస్తాడు, రెండు ఒకటే. సోన్ నది కూడా గంగా యొక్క రైట్ ట్రిబ్యూటరీనే. టన్స్ అనేది కూడా గంగా యొక్క రైట్ ట్రిబ్యూటరీనే. అయితే అలకనంద ఏదైతే ఉందో ఈ అలకనంద రివర్ అనేది గంగా యొక్క రైట్ ట్రిబ్యూటరీ కాదు. కాబట్టి అలకనంద ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. 690th క్వశ్చన్, ఇది రేస్కి సంబంధించిన క్వశ్చన్ అండి. సో అంటే ఒక జాతి వారిని వివరించడం జరిగింది ప్రశ్నలో, అది ఏ జాతి వారు అని ఆన్సర్ అడుగుతున్నాడు. ఇక్కడ ఏమిస్తున్నాడు మనకి ప్రశ్నలో, ఏమని వివరిస్తున్నాడు, ఆ ప్రజలు ఎల్లో కాంప్లెక్షన్తో ఉంటారంటండి, అంటే కొంచెం పసుపు రంగు కలిగి ఉంటారు. నెంబర్ 1, వాళ్ళకి ఆబ్లిక్గా ఉంటాయి ఐస్, అంటే వాలుగా ఉంటాయి వాళ్ళ యొక్క కళ్ళు. దానికి తోడు వాళ్ళ యొక్క చీక్ బోన్స్ ఉంటాయి కదండి, మనకి చీక్ బోన్స్ అంటే ఇట్లా కళ్ళు కింద ఇట్లా బుగ్గల దగ్గర ఉంటాయి కదా బోన్స్, వాటిని చీక్ బోన్స్ అంటాం. అవి ఎత్తులో ఉంటాయి. నెక్స్ట్ స్పేర్ హెయిర్, విడి జుట్టు ఉంటుంది. మీడియం హైట్లో ఉంటారు వీళ్ళు, మధ్యస్థ ఎత్తు ఉన్న వాళ్ళు ఉంటారు. ఈ విధమైన ప్రశ్నలు ఇస్తాడండి మనకి. ఒక జాతి వారిని వివరించడం జరుగుతుంది, అది ఎవరు అని ప్రశ్నలు అడుగుతాడు. సో మంగలాయిడ్స్ అని ఉంటారు కదండి, ఆ మంగలాయిడ్స్ గురించి వివరణ అన్నమాట ఇది. మనం మంగలాయిడ్స్ కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈస్ట్ ఏషియా ప్రాంతంలో వీరు ఉంటారు. ఈస్ట్ ఏషియా ప్రాంతంలో వీరు ఉంటారు మంగలాయిడ్ జాతి వారు. సో ఈ మంగలాయిడ్ వాళ్ళకి జనరల్గా ఎల్లో కాంప్లెక్షన్ ఉంటుంది, ఆబ్లిక్ ఐస్ ఉంటాయి, హై చిక్ బోన్స్ ఉంటాయి, స్పేర్ హెయిర్, మీడియం హైట్ అనేది ఉంటుంది అనమాట మంగలాయిడ్స్. 691st క్వశ్చన్ అండి. 691st క్వశ్చన్ అండి. విచ్ ఆఫ్ ద వెదరింగ్ ఏజెంట్స్ ఈస్ ఆల్మోస్ట్ పెక్యులియర్ టు ద ఇండియన్ హిమాలయస్ అని అంటున్నాడు ప్రశ్న మనకి. సో కింద ఇచ్చిన అంశాలలో భారతీయ హిమాలయాలకు ఏది వెదరింగ్కి ఎక్కువగా తోడ్పాటవుతుంది అంటున్నాడు. వెదరింగ్ అంటే అర్థం ఏదొస్తుంది అంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాయి ఉందనుకోండి, ఆ రాయిని విండ్ ఫ్లో అవుతూ ఆ రాయిని కొంత ఎరోషన్కి గురి చేసింది అనుకోండి, అప్పుడు అక్కడ విండ్ ఎరోషన్ జరిగింది అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వానలు బాగా పడి అక్కడ కొంత పార్ట్ని రాయిని ఎరోషన్ చేసింది అనుకోండి, సాయిల్స్ కానీ రాక్స్ని కానీ, అక్కడ వాటర్ ఎరోషన్ జరిగింది అంటాం. అట్లాగే చూసుకున్నట్లయితే మనకి ఇండియన్ హిమాలయస్ ప్రాంతంలో వెదరింగ్ ఏజెంట్స్ ఎక్కువగా ఏది వెదరింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది అంటే ఎరోషన్కి ఎక్కువ ఏది గురి చేస్తుంది. మనకి తెలుసు హిమాలయస్ అనేది అంతా మంచుతో నిండి ఉంటుంది అని. అయితే ఆ మంచు గడ్డలు ఉంటాయి హిమాలయస్లో, గ్లేషియర్స్. ఈ గ్లేషియర్స్ ఏంటంటే కదులుతూ ఉంటాయి అన్నమాట. ఈ గ్లేషియర్స్ కదులుతూ ఉన్నప్పుడు ఆ కింద ఏమైనా రాళ్ళు ఉన్నాయనుకోండి, వాటి మీద ఇట్లా కదులుతూ ఉన్నప్పుడు చాలా బరువుగా ఉంటాయండి. ఆ రాళ్ళని ఇట్లా ఢీకొంటూ వెళ్తాయి అనమాట. ఆ రాళ్ళపైన వీటి యొక్క అచ్చులు మరియు ఆ పైన ఉన్న కొంత భాగం విడిపోవడం, ఈ ఎరోషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ప్రధానంగా హిమాలయస్కి సంబంధించి ఎరోషన్ గ్లేషియర్స్, మంచుగడ్డల వల్ల జరుగుతుంది. రాజస్థాన్ రిసీవ్స్ వెరీ లిటిల్ రెయిన్ఫాల్ ఎందుకు? ఎస్, మనకు తెలుసు రాజస్థాన్ అనేది ఎడారి ప్రాంతంలో ఉంటుంది, అక్కడ చాలా అంటే వర్షపాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది అని మనకు తెలుసు. అయితే ఎందుకు అని ప్రశ్న అడుగుతున్నాడు ఇక్కడ. మనకి ఇక్కడ జనరల్గా ఏమవుతుందంటే చూడండి, ఎక్కడన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాలి వచ్చినప్పుడు, విండ్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఏమైనా పర్వతాలు ఉంటే ఆ పర్వతాలు అడ్డుగా ఉంటాయి. అడ్డున్న పర్వతాలు వల్ల ఆ విండ్స్ పైకి ఇట్లా ఎత్తుకి రైజ్ అవుతాయి. ఎత్తుకి రైజ్ అయినప్పుడు అవి చల్లారుతాయి. చల్లారి
మనకి వాన రూపంలో వాటిలో ఉన్న హ్యూమిడిటీ అనేది వదులుతుందండి వాన రూపంలో. కానీ రాజస్థాన్ చూసుకుంటే అక్కడికి వచ్చే గాలుల్ని అడ్డుకొని పైకి లేపడానికి ఎటువంటి బ్యారియర్ అనేది రాదనమాట. అంటే ఎటువంటి అడ్డుగోడ మౌంటైన్స్ అట్లాగా ఎదురవ్వదు రాజస్థాన్కి సంబంధించి. అందుకని చెప్పి ఇక్కడ మనకి రాజస్థాన్లో వానలు అది పడదు. ఆరావళి ఉంటుంది కదా సార్ రాజస్థాన్ అంటే ప్యారలల్ అయిపోతుందండి, వచ్చే విండ్స్కి ప్యారల్ అయిపోతుంది, అడ్డుగా ఉండాలన్నమాట పర్వతాలు. అట్లాగా ఉండదు రాజస్థాన్లో. సో ద విండ్స్ డూ నాట్ కమ్ అక్రాస్ ఎనీ బ్యారియర్ టు కాస్ ద నెసెసరీ అప్లిఫ్ట్ టు కూల్ ద విండ్స్. గాలులను చల్లబడడానికి అవసరమైన ఉద్ధరణకు గాలులు ఎటువంటి అవరోధాలను దాటవు కాబట్టి రాజస్థాన్లో మనకి ఎటువంటి వర్షపాతం అనేది జనరల్గా తక్కువగా వస్తుంటుంది. 693rd క్వశ్చన్, ఏ రెయిన్ షాడో జోన్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఇండియా. భారత్లో రెయిన్ షాడో జోన్ ఎక్కడ ఉంటుంది అంటున్నాడు. రెయిన్ షాడో జోన్ అంటే ఏం లేదండి అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా నీరుతో శాచ్యురేట్ అయిన మాయిశ్చర్తో శాచ్యురేట్ అయిన గాలి వస్తే ఇక్కడ ఏదైనా మౌంటైన్ దాన్ని అడ్డుకుంటే ఈ గాలి పైకి రైజ్ అవుతుంది. పైకి వెళ్ళినప్పుడు ఆ గాలి టెంపరేచర్ తగ్గి కండెన్సేషన్ అయ్యి వాటర్ని వదులుతుంది, దాన్నే వాన్ అంటాం మనము. అయితే ఈ ప్రాంతంలో అంటే మంచి వాన్ ఇస్తుందండి ఈ యొక్క విండ్. కొంత దూరం వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుంది, ఆ విండ్లో ఉన్న తేమ అంతా వాటర్ రూపంలో వచ్చేసింది. ఇక్కడికి వచ్చేసరికి ఏ రెయిన్ ఇవ్వడానికి లేదనమాట ఇంకా. అందుకని ఈ ప్రాంతంని రెయిన్ షాడో రీజియన్స్ అంటాం. మన ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్, రాయలసీమ రీజియన్స్ అవన్నీ రెయిన్ షాడో రీజియన్స్ కింద వస్తాయి, విదర్భ ప్రాంతాలు, మరట్వాడ ప్రాంతాలు. కాబట్టి మన భారతదేశంలో ఉన్నటువంటి రెయిన్ షాడో జోన్ ఏది అంటున్నాడు, వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి కదా, ఆ వెస్టర్న్ ఘాట్స్లోని ఈ ప్రాంతాలు రెయిన్ షాడో జోన్స్ అవుతాయి. ఈ ప్రాంతాలు ఈస్టర్న్ స్లోప్స్, ఎందుకంటే వెస్టర్న్ స్లోప్స్ వాటి దగ్గర మంచి రెయిన్ఫాల్ ఉంటుందండి. వెస్టర్న్ స్లోప్స్లో ఈ ప్రాంతాలు ఎక్కువ వాన పడుతుంది. అయితే ఈ ప్రాంతం వచ్చేసరికి ఈస్టర్న్ స్లోప్ సైడ్ దగ్గరికి వచ్చేసరికి తేమంతా ఎండిపోతుంది, ఇక్కడ ఆల్రెడీ అయిపోతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఎటువంటి వాన అనేది ఉండదు. కాబట్టి ఇది రెయిన్ షాడో రీజియన్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి వెస్టర్న్ ఘాట్స్లో ఈస్టర్న్ స్లోప్స్ ఏవైతే ఉంటాయో పశ్చిమ కనుమలలో తూర్పు వాళ్ళ వెంట మనకి ఎటువంటి వాన అనేది నమోదవ్వదు. అందుకని వాటిని రెయిన్ షాడో రీజియన్గా మనం చెప్తాము. బ్లూ మౌంటైన్ పీక్ అనేది ఎక్కడుంది, బ్లూ మౌంటైన్ శిఖరం ఎక్కడ ఉంది? బ్లూ మౌంటైన్ పీక్ అనేది మిజోరాంలో ఉంటుందండి. ఇది మిజోరాంలో హైయెస్ట్ పీక్ అన్నమాట. ఈ పీక్కే ఇంకొక పేరు కూడా ఉంటుంది, పాంగ్ పుయ్ అంటారు అక్కడ, పాంగ్ పుయ్. దీన్నే బ్లూ మౌంటైన్ అంటారు. ఇది మిజోరాంలోనే అతి ఎత్తైన శిఖరం. మిజోరం. 695th question, the first marine sanctuary in India having within its bounds coral reefs, mollusca, dolphins, tortoises and various kinds of seabirds has been established in. భారతదేశంలో మొట్టమొదటి సముద్ర అభయారణ్యం దాని పరిధిలో పగడపు దిబ్బలు, మొలస్కా, డాల్ఫిన్లు, తాబేళ్లు మరియు వివిధ రకాల సముద్ర పక్షులను కలిగి ఉంటుంది. అది ఎక్కడా అని అడుగుతున్నాడు. మెరైన్ శాంక్చురీ అండి, అంటే సముద్ర అభయారణ్యం మన భారతదేశంలో మొట్టమొదటిది ఎక్కడా అంటే చిలకా లేక్, చిలకా సరస్సు ఉంటుంది కదా, అది మన భారతదేశంలో మొట్టమొదటి సముద్ర అభయారణ్యం, మెరైన్ శాంక్చురీ, నీటి అభయారణ్యం అండి మెరైన్ శాంక్చురీ. ఏంటి అంటే చిలికా లేక్. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మెరైన్ శాంక్చురీ ఇన్ ఇండియా ఏంటి అంటే చిలికా లేక్. అక్కడ మనకి డాల్ఫిన్స్, టార్టైసెస్ అవన్నీ బాగా ఉంటాయి. 696th క్వశ్చన్, ఇండియాస్ ఇండిజినియస్ పిగ్స్ జనరలీ గివ్ బర్త్ టు హౌ మెనీ యంగ్ వన్స్ ఎట్ ఎ టైమ్. భారతదేశంకు చెందిన దేశీయ పందులు సాధారణంగా ఒక సమయంలో ఎంతమంది పిల్లలకు జన్మలిస్తాయి అంటున్నాడు ప్రశ్న. మనకి భారతదేశానికి ఉన్న దేశీయ పందులు దాదాపుగా ఒకసారి పిల్లలు ఇచ్చినప్పుడు 4 నుంచి 6 పిల్లలను ఒకేసారి కంటాయండి. అంటే ఒకసారి డెలివరీ అయినప్పుడు 4 నుంచి 6 పిల్లలకు జన్మలిస్తాయి అన్నమాట. నార్త్ ఈస్ట్ ఇండియాలో ముఖ్యంగా ఈ పిగ్ ఫార్మింగ్ ఏదైతే ఉందో అది చాలా బాగా ఎక్కువగా జరుగుతుంది అనమాట. బాగా ఫేమస్, అది చాలా ఇంపార్టెంట్ పరిశ్రమ అక్కడ నార్త్ ఈస్ట్ ఇండియాలో. సో జనరల్గా పిగ్స్, ఇండియాస్ డెలిషియస్ పిగ్స్ 4 to 6 యంగ్ వన్స్కి బర్త్నిస్తాయి ఒకసారికి. నెక్స్ట్, ద హిమాలయస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ డాష్ టైప్స్ ఆఫ్ మౌంటైన్స్. హిమాలయస్ని ఏ టైప్ ఆఫ్ మౌంటైన్స్ అంటారు? హిమాలయస్ అసలు ఎట్లా ఏర్పడింది అంటే ఒక పలక, ఇది మనము ఇండియన్ ప్లేట్ అంటాము, ఇంకొక పలక యురేషియన్ ప్లేట్ అంటాము,
ఈ రెండు పలకలు అభిశంసన సరిహద్దులు అనమాట. అంటే ఒకదానికి ఎదురుగా వచ్చి ఢీకొంటాయి. వీటిని కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీస్ అంటాం. సో ఈ రెండు ప్లేట్స్ ఇట్లా ఢీకొనడం ద్వారా అక్కడ ముడతలు ఏర్పడతాయి. ఆ ముడతల ద్వారా ఏర్పడ్డాయి కాబట్టి వీటిని మనము మడతలు ఏదైనా ఒకటే వాటిని ఏర్పడతాయి కాబట్టి వీటిని మనం మడత పర్వతాలు అంటాం, ఫోల్డ్ మౌంటైన్స్ అంటాం. సో ఇవి ఎందుకు ఏర్పడ్డాయి? ఇక్కడ ఈ టెక్టానిక్ ప్లేట్స్ వల్ల, ఈ పలకల వల్ల ఏర్పడ్డాయి. కాబట్టి అందుకనే ఈ పర్వతాలని మనము పలకల పర్వతాలు, టెక్టానిక్ మౌంటైన్స్ అని అంటాం. సో ఏ టైప్ ఆఫ్ మౌంటైన్స్ అంటే పలకలకు సంబంధించిన మౌంటైన్స్, టెక్టానిక్ మౌంటైన్స్. 698th క్వశ్చన్, మేకాంగ్ గంగా కోఆపరేషన్ ప్రాజెక్ట్ అనేది ఏమిటి అంటున్నాడు. మేకాంగ్ గంగా సహకార ప్రాజెక్ట్ అనేది ఏమిటి అనేది ప్రశ్న. మనకి ఆసియా దేశాలు కొన్ని కలిసి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించాయండి. మేకాంగ్ గంగా కోఆపరేషన్ ప్రాజెక్ట్ అనేది ఒక జాయింట్ టూరిజం ప్రాజెక్ట్ అన్నమాట. ఇది పర్యాటక ప్రాజెక్ట్. ఇది ఒక 6 ఏషియన్ కంట్రీస్ కలిపి ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసాయి. 6 దేశాలు ఏవి అంటే ఇండియా, థాయిలాండ్, మయన్మార్, కంబోడియా, లావోస్, వియత్నాం. ఇందులో ప్రాజెక్టులో భాగంగా ముఖ్యంగా ఈ 6 దేశాల్లో 4 అంశాలపైన ఒకరినొకరు సహకరించుకుంటారు అని చెప్పి చేసుకున్నారు ఈ ప్రాజెక్టు కార్యక్రమం. ఏ రంగాల్లో అంటే టూరిజంలో, పర్యాటకంలో, కల్చర్లో, సంస్కృతిలో, ఎడ్యుకేషన్, విద్యలో, ట్రాన్స్పోర్టేషన్, రవాణాలో. ఇక్కడ ఈ ప్రాజెక్ట్కి మేకాంగ్ గంగా ఎందుకని పెట్టడం జరిగింది అంటే 2 నదుల నుంచి తీసుకోవడం జరిగింది. ఆ ప్రాంతంలో ఈ ఇప్పుడు మనకి ఈస్ట్ ఏషియాలో ఇవన్నీ చేశారు కాబట్టి జనరల్గా అక్కడ బాగా ప్రధానమైన నదులైనటువంటి గంగా మరియు మేకాంగ్ అనమాట. మేకాంగ్, గంగా ప్రధానమైన నదులు ఆ ప్రాంతంలో కాబట్టి జనరల్గా ఆ 2 నదుల పేర్ల మీద ఈ ప్రాజెక్ట్ అనేది పెట్టారు. మేకాంగ్ గంగా సహకార ప్రాజెక్ట్, మేకాంగ్ గంగా కోఆపరేషన్ ప్రాజెక్ట్. ఇది ఏషియన్ కంట్రీస్ యొక్క జాయింట్ టూరిజం ఇనిషియేటివ్. అయితే టూరిజమే కాదండి, 4 అంశాలు అనమాట. టూరిజం, కల్చర్, ఎడ్యుకేషన్ మరియు ట్రాన్స్పోర్టేషన్. ఆ 4 అంశాలపైన ఈ దేశాలు 6 దేశాలు సహకరించుకోవాలి అని చెప్పి ఏర్పాటు చేసుకున్న ప్రాజెక్ట్ ఇది. ఎవరెవరు 6 దేశాలు అంటే ఇండియా, థాయిలాండ్, మయన్మార్, కంబోడియా, లావోస్ అండ్ వియట్నాం. నెక్స్ట్, రెయిన్ షాడో రీజియన్ గెట్స్. రెయిన్ షాడో ప్రాంతం అని ఇందాక మనం చూసాం కదండి. ఎక్కడైతే పర్వతాలు ఉంటాయో అవి అడ్డుకుంటే ప్రవహిస్తున్న గాలిని. అయితే అది అడ్డుకోవడం వల్ల గాలి పైకి రైజ్ అవుతుంది. ఆ గాలి పైకి రైజ్ అవ్వడం వల్ల కండెన్స్ అవుతూ ఆ తీరం అంటే ఆ వాలు వైపు, ఈ స్లోప్ వైపు గాలి ఇట్లా రైజ్ అవుతూ ఈ స్లోప్ వైపు బాగా వాన అనేది ఇస్తుంది. ఈ స్లోప్కి వచ్చేసరికి దాంట్లో ఉన్న తేమంతా ఎండిపోతుంది. దాంతో ఈ స్లోప్లో ఎటువంటి మనకి వాన రాదు. ఈ ప్రాంతంనే మనము రెయిన్ షాడో రీజియన్ అని అంటాము. కాబట్టి రెయిన్ షాడో రీజియన్ అంటే జనరల్గా ఏంది, అక్కడ వర్షపాతం అనేది చాలా తక్కువ అని అర్థము. సో రెయిన్ షాడో ప్రాంతము అంటే అక్కడ స్కాంటీ ఆర్ నో రెయిన్ఫాల్ అంటే తక్కువ లేదా అసలు వర్షపాతం అనేది ఉండదు అనమాట. ఆ ప్రాంతంనే మనము రెయిన్ షాడో ప్రాంతం అని అంటాము. 700th క్వశ్చన్, రెయిన్ షాడోస్ ఆర్ అసోసియేటెడ్ విత్. ఈ రెయిన్ షాడోస్ అనేది దేంతో సంబంధం ఉన్న అంశము రెయిన్ షాడోస్ అని అంటున్నాడు. మనకి జాగ్రఫీలో ఓరోగ్రఫీ అంటే మౌంటైన్స్ అండి. జాగ్రఫీలో ఓరోగ్రఫీ అంటే పర్వతాలు, ఓరోగ్రఫీ అంటే మౌంటైన్స్. సో మనకి వర్షపాతం మనం చూసుకున్నప్పుడు రెయిన్ఫాల్ మనకి రకరకాలు ఉంటాయి వానలు. అందులో ఒక రకం ఏంటి అంటే ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్. ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్. ఈ ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా పర్వతం ఉన్నప్పుడు ఏదన్నా గాలి దాంట్లో తేమతో కూడిన గాలి ప్రవహించినప్పుడు ఈ పర్వతం అడ్డుకొనడం వల్ల ఈ గాలులు పైకి రైజ్ అవుతాయి. ఎప్పుడైతే గాలులు పైకి రైజ్ అవుతాయో అందులో కండెన్సేషన్ అనేది జరిగి దాంట్లో ఉన్న తేమ వాటర్ రూపంలో కిందకు వస్తుంది. దీన్నే మనం వాన అని అంటాము. సో ఈ రకంగా ఇక్కడ వాన పడింది చూసారా, ఈ వానని మనము ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అని అంటాము. ఎందుకంటే ఓరోగ్రఫీ అంటే మౌంటైన్ వల్ల ఇక్కడ వానలు ఏర్పడ్డాయి కాబట్టి వాటిని మనము ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అని అంటాము. అయితే ఇప్పుడు ఈ గాలులు పైకి రైజ్ అయినప్పుడు వాటిలో ఉన్న తేమ అంతా ఇటు సైడ్ మరి ఇచ్చేసింది. ఇప్పుడు గాలి ఇంకా దాటి ఈ పర్వతం దాటి ప్రవహించినప్పుడు ఏమవుతుంది, ఈ ప్రాంతం ఉంది చూసారా, ఈ ప్రాంతంకి వచ్చేసరికి ఆ గాలిలో ఎటువంటి తేమ లేదన్నమాట రిమైనింగ్. అందుచేత
ఈ గాలి ఇక్కడ ఇంత మంచి వాన అనేది ఇచ్చింది, అదే గాలి ఇక్కడికి వచ్చేసరికి ఎటువంటి వాన లేకపోతే చాలా అత్యల్ప వాన అనేది ఇస్తుంది. ఈ ప్రాంతంనే మనము రెయిన్ షాడో రీజన్ అని అంటాము. సో ఈ రెయిన్ షాడో ప్రాంతాలు అనేది దేనికి సంబంధించిన అంశము అని ఇక్కడ అడుగుతున్నాడు ప్రశ్న. ఇదంతా దేనికి సంబంధించిందండి? ఈ వర్షపాతము ఓరోగ్రఫీ వల్ల ఏర్పడిన ఓరోగ్రఫీ వర్షపాతాల వల్ల. కాబట్టి ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్, ఓరోగ్రఫిక్ వర్షపాతాలకు సంబంధించిన కాన్సెప్ట్ అనమాట ఈ రెయిన్ షాడోస్, వర్షపు నీడలు అనేవి. కాబట్టి ఇక్కడ ఈ పాయింట్ క్లియర్ కదండి. అంటే బేసిక్గా దేని గురించి చెప్తున్నాడో మీకు పాయింట్ క్లియర్ కదా. మనకి ఓరోగ్రఫీ అంటే మౌంటైన్స్ అని అర్థం. వర్షపాతంలో రకాలు చూసుకున్నట్లయితే ఓరోగ్రఫీ వర్షపాతం అనేది ఒక రకమైన వర్షపాతం. ఈ ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అంటే ఏంటంటే ఏదన్నా తేమతో కూడిన గాలి ప్రయాణిస్తున్నప్పుడు పర్వతం అడ్డుగా ఉండడం వల్ల ఆ గాలి పైకి రైజ్ అవుతున్నప్పుడు కండెన్స్ అయ్యి దాంట్లో ఉన్న తేమ కంటెంట్ని వాటర్ రూపంలో కిందకి విడుదల చేసిందే మనం వర్షం అంటాము. అయితే కొంత దూరం వెళ్ళేసరికి అటు సైడ్ వచ్చేసరికి ఎటువంటి తేమ లేదు, ఎటువంటి వర్షపాతం ఇవ్వదు, ఇవే గల్లులు, వీటిని మనం రెయిన్ షాడో ప్రాంతాలు అని అంటాము. సో ఇది దేనికి సంబంధించిందంటే ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్కి సంబంధించింది అని మనం చెప్తామన్నమాట. కాబట్టి ఇక్కడ రెయిన్ షాడోస్కి సంబంధించి మనం పలు రకాలైన ప్రశ్నలు చూసాము. సో అన్నీ అర్థం చేసుకోండి. రెయిన్ షాడోస్ అంటే అత్యల్ప లేకపోతే అసలు వానే ఉండని ప్రాంతము. దేనికి సంబంధించిందంటే ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్కి సంబంధించింది. సో మనము వెస్టర్న్ ఘాట్స్, ఇండియాలో ఉన్నటువంటి వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. ఆ వెస్టర్న్ ఘాట్స్ యొక్క ఈస్టర్న్ స్లోప్స్ ఉంటాయి, అంటే పశ్చిమ కనుమల యొక్క తూర్పు వాలు ఉంటుంది. అవి రెయిన్ షాడో రీజన్ కింద వస్తాయి. ఎందుకంటే అక్కడ ఏదైతే గాలి ప్రవహిస్తుందో ఇటు సైడ్ ఎక్కువ వానిస్తుంది, ఇటు సైడ్ ఏమీ ఇవ్వదు. సో రెయిన్ షాడోస్కి సంబంధించి ఇవన్నీ ప్రశ్నలు మనం చూసాము. ఇవన్నీ మీరు రివైజ్ చేసుకుంటే డెఫినెట్లీ అడ్వాంటేజ్ ఉంటుంది ఎగ్జామినేషన్స్లో. దీంతో మనకి 700 క్వశ్చన్స్ అనేది కంప్లీట్ అయినాయండి. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మనం ఒక 50 బిట్స్ చూడడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరొక 50 బిట్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.